ఇవాళ అహ్మదాబాద్లోని చందులలో భారీ ఆపరేషన్ భద్రతా బలగాలు చేపట్టనున్నాయి. కబ్జాలు చేసిన ప్రాంతాన్ని ఖాళీ చేయించేందుకు ఆపరేషన్ చేపట్టారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత గత నెల 29న చందులలో తొలి దశలో అక్రమ నిర్మాణాలను తొలగించారు. ఇవాళ రెండో దశ నిర్మాణాల తొలగింపును అధికార యంత్రాంగం చేపట్టనుంది. బంగ్లాదేశ్ అక్రమ వలసదారులపై కేంద్రం ఉక్కుపాదం మోపుతుంది. ఇవాళ అహ్మదాబాద్లోని చంద్రలో భారీ ఆపరేషన్ భద్రతా బలగాలు చేపట్టనున్నాయి. కబ్జాలు చేస్తున్న ప్రాంతాన్ని ఖాళీ చేయించేందుకు ఆపరేషన్ చేపట్టారు. ఇక పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత గత నెల 29న చంద్రలో తొలి దశలో అక్రమ నిర్మాణాలను తొలగించారు. ఇవాళ రెండో దశ నిర్మాణాల తొలగింపును అధికార యంత్రాంగం చేపట్టనుంది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ లైవ్ లో అందిస్తారు. మహేందర్, భారత్ ఒక ధర్మశాలగా మారింది. అయితే ఇదంతా పహల్గామ్ దాడికి ముందు ఒక భాగం అయితే ఇప్పుడు తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. భారత్ లో ఎక్కడ నుంచి వచ్చిన అక్రమ వలసదారులందరినీ కూడా తరిమి కొట్టడంలో భారత ప్రభుత్వం కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరోపక్క చాలా సీరియస్ గా ఈ వ్యవహారం పైన కాన్సన్ట్రేట్ చేసిందని చెప్పొచ్చు. ఇక గుజరాత్ లో ప్రారంభమైనటువంటి ఆపరేషన్ మనం చూసాం. గత నెల 29న ఏప్రిల్ అయితే గుజరాత్ అహ్మదాబాద్ లో దాదాపు 1,50,000 చదరపు మీటర్లు ఆక్రమించినటువంటి బంగ్లాదేశ్ వచ్చినటువంటి రోహింగ్యాలు కావచ్చు వలసదారులందరినీ కూడా గుర్తించింది. వారిలో చాలా మంది కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. అదే నేడు అదే గుజరాత్ అహ్మదాబాద్ లో చందోలలో నేడు రెండో దశ ఆపరేషన్ కొనసాగుతుంది. ఒక భారీ ఆపరేషన్ అని చెప్పొచ్చు. 3,000 మంది పోలీసులు, 25 కంపెనీలు, SRPF కంపెనీలతో మొత్తంగా కూడా గుజరాత్ చందోలలో నేడైతే ఒక భారీ ఆపరేషన్ చేపడుతుంది. దాదాపు 2.5 లక్షల చదరపు మీటర్లు మొత్తంగా ఈ అయితే అక్రమ వలసదారులందరూ కూడా అక్కడ చేరుకున్నారు. అక్కడ వచ్చి మొత్తంగా ఇల్లు నివాసాలు ఏర్పరచుకున్నారు. మొత్తం ప్రభుత్వ ఆస్తులు కావచ్చు, రైల్వే ఆస్తులు కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ మొత్తంగా వాళ్ళంతా కూడా నివాసాలు ఏర్పరచుకున్నారు. వాటన్నిటి గుజరాత్ ప్రభుత్వం ముక్తగడ్డతో వాళ్ళందరినీ కూడా బయటకు పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కేంద్ర ప్రభుత్వం, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా మొత్తంగా ఈ ఆపరేషన్ అయితే చేస్తుంది. మొత్తంగా ఈ రెండు ఏదైతే గత నెల 29న జరిగినటువంటి గుజరాత్ లో అహ్మదాబాద్ లో ఏదైతే ఈ ఆపరేషన్ జరిగిందో దాన్ని అనుసరణ చేసుకుంటూ మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా భారత్ లో అన్ని రాష్ట్రాల్లో కూడా వలసదారుల పైన దృష్టి సారించాయి. ఎక్కడెక్కడ ఎంతమంది ఉంటున్నారు అనేది మాత్రం పూర్తిగా లెక్కలు తెలుస్తున్నారు. వాళ్ళందరినీ కూడా బయటకు పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ హైదరాబాద్ లో మాత్రం ఇప్పటి వరకు, తెలంగాణలో మాత్రం ఇప్పటి వరకు వారిని గుర్తించే ప్రక్రియ కానీ గుర్తించే ఆలోచన